నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను మీ తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. వ్యవసాయ రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేశాయని వెల్లడించిన రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేబీవి ప్రసాద్. ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ నందు చేపట్టిన అధునాతన గుండె సంబంధిత శస్త్రచికిత్స విజయవంతం. టవర్ వాల్ ద్వారా సర్జరీ చేసి ఆపరేషన్ విజయవంతం చేసినట్లు వెల్లడించిన కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం. ఇక వివరాల్లోకి వెళితే వ్యవసాయ రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేశాయని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేబీవి ప్రసాద్ అన్నారు. జూన్ 4వ తేదీ జరిగే కౌంటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయే అవకాశం ఉందని, కొత్తగా వచ్చే ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కాపాడాలని ఆయన కోరారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. మోడీ వచ్చిన తర్వాత నల్ల చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నాడని తెలిపారు. ఇటీవల సంబంధించిన తుఫాన్ నష్టపరిహారాన్ని ఇంతవరకు చెల్లించలేదని తెలిపారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు ఇంతవరకు మరమ్మతు చేయలేదని, తత్ఫలితంగా 2-3 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేసి నీటిని వృధా కానివ్వకుండా చూడాలని, కాలువలో పూడికతీత పనులు చేపట్టాలని కోరారు. రబీ సీజన్ నాటికి రైతులకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వడ్డీ హనుమారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె వీరారెడ్డి, పాపులూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు 1-2 రోజుల ముందు రైతాంగానికి ఈ పైకం వేసి లబ్ధి పొందాలని చేసినటువంటి ప్రయత్నాలకి మరి ఎన్నికల కమిషన్ నిర్ద్వందంగా వ్యతిరేకించింది. ఆ తర్వాత మరి ఇప్పటికి కూడా ఇంకా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు వేస్తాం, రేపేస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. తక్షణం మరి రైతాంగానికి కరువు, మీటింగ్ తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీని మరి వెంటనే జమ చేయాలని 3 రోజుల క్రితమే రాష్ట్ర సిఎస్ గారికి మరి రైతు సంఘం వైపు నుంచి లెటర్ కూడా రాయటం జరిగింది. మరి ఇవాళ ఉదయం ఈరోజు రేపట్లో వేస్తాము అని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ ఖరీఫ్ సీజన్ వర్షాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి. మొదటి వారంలో ఋతుపవనాలు కూడా వస్తాయి, మరింత వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఈ దశలో రైతాంగం ఒక పక్క విత్తనాలు, లేకపోతే పచ్చిరొట్ట విత్తనాలు, మరి ఇతర సౌకర్యాలు పొందాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ వేయటం ద్వారా తక్షణం రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని రకాల విత్తనాలని 90% సబ్సిడీ మీద అందించడానికి వ్యవసాయ శాఖ, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు తక్షణం వ్యవసాయ ప్రణాళికను రూపొందించాలి. ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కానీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా మొన్నటిదాకా గేట్లు బిగించిన పరిస్థితి, ఇవాళ గేట్లు బిగించే పని కొనసాగుతూ ఉంది. 12 గేట్లు బలహీనంగా ఉండే, ఎప్పుడైనా ప్రమాదానికి గురయ్యే పరిస్థితిని 2 సంవత్సరాల క్రితమే నిపుణులు నివేదిక ఇచ్చినప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగానే దాదాపు గుళ్ళకమ్మ ప్రాజెక్టులో ఉన్న 2 టీఎంసీల నీరు ఆగస్టు 22వ తేదీ 31వ తారీఖున పోతే మొన్న డిసెంబర్ 4-5 తారీఖులో వచ్చిన మిచింగ్ తుఫాను సందర్భంగా 2 టీఎంసీలు నీళ్ళు వచ్చినాయి. 2వ నెంబర్ గేటు కొట్టకపోయారు, 2 టీఎంసీలు కూడా సముద్రం పాలైంది. ఇవాళ దాదాపు 45 గ్రామాలకు కానీ, ఒంగోలు పట్టణానికి కానీ, అద్దంకి పట్టణానికి కానీ తాగునీరుకి గుళ్ళకమ్మ ప్రాజెక్టు మీద ఆధారపడే పరిస్థితి. అందువల్ల ఇవాళ మళ్ళీ వర్షాలు పడతా ఉన్నాయి, నీరు వచ్చే పరిస్థితి ఉంది. గేట్లు మిగతా గేట్లు ఉంటాయో పోతాయో తెలీదు. వీలైనంత తొందరగా యుద్ధ ప్రాతిపదికన గేట్లను బిగించి వచ్చిన నీటిని నిలపాలని, అట్లాగే గుళ్ళకమ్మ ప్రాజెక్టు కాలువ చివరి భూములకు నీళ్లు అందించాలని, కాలువలు అనేక ప్రాంతాల్లో కాలువలు రూపంలో ఉన్నాయి.
వాటిని అందించడం ద్వారా మాత్రమే గ్రావిటీ మీద రైతులకు ప్రయోజనం చేకూరుద్ది తప్ప మెయిన్ కెనాల్ నీళ్ళు ఇచ్చి 30,000 ఎకరాల మీద నీళ్ళు ఇచ్చామని డిపార్ట్మెంట్ చెప్పుకుంటా ఉన్నారు. ఎకరానికి తడికి 4,000 ఖర్చు అవుతుంది. ఆయిల్ ఇంజన్లు పెట్టుకొని పైపులు పెట్టుకొని ధరలు నియంత్రణ లేని కారణంగా అరకొర ధరలతో అమ్ముకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా హార్టికల్చర్ కూడా ఇవాళ అనేక ఉద్యానవన పంటలు మన జిల్లాలో సాగవుతా ఉన్నా తీవ్రమైన నీటి ఎద్దటి వలన సరైనటువంటి పంటలు అంటే మన వైపు ఇప్పుడు మామిడి తోటలు ఉన్నాయి మన ప్రాంతంలో అనేక చోట్ల బాగా కాపు ఉండాల్సింది నీటి ఎద్దటి వలన కాపు లేకుండా పోయింది. ఇతర నిమ్మ బత్తాయి ఇవి కూడా బాగా నీటి ఎద్దటితోటి రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి రైతాంగానికి నీళ్లు తోలుకోవటానికి ప్రభుత్వం మొత్తం నీళ్ళకి అయ్యేటువంటి ఖర్చును కూడా భరాయించి తోటలు ఎండిపోకుండా కాపాడాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వ అధికారులు. ధిక్కార కవి కలేకూరి ప్రసాద్ 11వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలు ప్రెస్ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. కలేకూరి ప్రసాద్ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కన్వీనర్ చప్పిడి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలేకూరి ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. బహుజన రచయితల వేదిక రాష్ట్ర నాయకులు తంగిరాల సోని మాట్లాడుతూ ప్రభుత్వం కలికేరు ప్రసాద్ కాలంలో తన్మయత్వం చెందుతుందని, చెమట చుక్కలు శ్రమ ఫలితాన్ని దగాపడ్డ బ్రతుకుల జీవితాల వ్యధలను కథలుగా చెప్పిన మహాకవి కలేకూరి ప్రసాద్ అన్నారు. ఫెడరల్ కాస్ట్రోని సైతం ఆకట్టుకున్న కలేకూరి ప్రసాద్ ఎన్నో అద్భుతమైన వ్యాసాలు, సినీ పాటలు రాసిన పబ్లిసిటీ కోరని గొప్ప వ్యక్తి అని అన్నారు. తాను కరిగిపోతూ కవిత్వాన్ని బ్రతికించిన ధిక్కర స్వరం కలేకూరి ప్రసాద్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నూకతోటి రవికుమార్, యజ్ర శాస్త్రి, దాసరి సుందరం, ముగిలి దేవా, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగిద్దాం కలైకూరి ప్రసాద్ అన్న ఆశయాలను కొనసాగిద్దాం కలైకూరి ప్రసాద్ అన్న ఆశయాలను కొనసాగిద్దాం కలైకూరి అన్న ఆశయాలను జోహార్ కలైకూరి ప్రసాద్, జోహార్ యువక, జోహార్ కలైకూరి ప్రసాద్, అమర్ హే యువక, అమర్ హే యువక. పంట చేలు పెరగాలి ఓయమ్మలాల అమ్మలాల, ఆలి పుస్తెలు అమ్ముకొని అప్పు తీర్చుకుంటివో అమ్మలాల, వల 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 ఏడ్చుకుంటూ వలసెల్లి పోతివో అమ్మలాల, పురుగుల మందే నీకు పెరుగన్న మాయను అమ్మలాల, చెరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో, పంటలు చేతికొస్తే పండగ చేతామురో, భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాల, పంట చేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాల. నగరంలోని కిమ్స్ హాస్పిటల్లో అధునాతనమైన టెక్నాలజీతో గుండె శస్త్రచికిత్స చేసి విజయవంతం చేయడం జరిగిందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ హరీష్ కుమార్ అన్నారు. నగరంలోని కిమ్స్ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామానికి చెందిన వెంకట్రావు అనే 67 సంవత్సరాల వ్యక్తి గుండె నొప్పితో చేరారని తెలిపారు. ఇదివరకే ఆయనకు గుండె ఆపరేషన్ జరిగిందని గుర్తించిన వైద్యులు టవల్ వార్ ద్వారా సర్జరీ చేసి విజయవంతంగా పూర్తి చేసి ప్రాణాలు కాపాడడం జరిగిందని ఆయన తెలిపారు. టవర్ అని నూతన విధానం కొన్ని సెంటర్స్లో మాత్రమే ఉందని, ప్రస్తుతం ఒంగోలు కిమ్స్ ఆసుపత్రిలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ప్రకాశం జిల్లా వాసులు ఛాతీ నొప్పితో బాధపడుతున్న, గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్న కిమ్స్ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగాలు సంప్రదించి ఆరోగ్యంగా ఉండాలని వారు తెలిపారు. ఈ సమావేశంలో సీఈఓ అంకిరెడ్డి, మేనేజర్ అమర్నాథ్, వైద్య బృందం ఉన్నారు. కాల్ ద్వారా చిన్న ఇంజెక్షన్ ఆల్మోస్ట్ ఎట్లా అంటే మన సిరంజ్ నీడిల్ తోటి ఎట్లయితే ఇంజెక్షన్ ఇస్తామో అట్లాంటి ఇంజెక్షన్ ద్వారా ఒక ట్యూబ్ అట్లా పంపించి ఆ ట్యూబ్ మార్గం కూడా ఒక వైర్ ద్వారా వైర్ పైన మనం ఈ వాల్వ్ ఇవన్నీ కూడా ఈ పరికరాలు షీట్ అంతా కూడా దాని ద్వారా మన హార్ట్ వాల్కి పంపిస్తాం. సాధారణంగా మన గుండెకి సంబంధించిన ఏదైనా ప్రొసీజర్ చేయాలి అని అంటే ఆపరేషన్ చేయాలి అని అంటే ఫ్యూజియన్ ఆపరేషన్ చేయాలి అని అంటే దానికి సంబంధించిన మొత్తం ఛాతీ అంతా ఓపెన్ చేసి చేయాలి. ఇప్పుడు ఈ పేషెంట్ పర్టికులర్ పేషెంట్కి ఏంటి అని అంటే ఈ వాల్వ్ ఇక్కడ మీరు గమనిస్తే మొత్తం ఇదంతా తెల్లగా కనిపించేదంతా కాల్షియం. అంటే వాల్వ్ ఆల్మోస్ట్ ఏంటి అంటే సివియర్ స్టేజ్లో మోసుకుపోయింది. ఇప్పుడు
ఇప్పుడు గుండె నుండి రక్తం ఏదైతే బయటికి రావాలో అదంతా ఆ వాల్వ్ గుండానే వస్తేనే మనిషి శరీరానికి మొత్తం అందుతుంది. సో ఇప్పుడు మనం ఆ వాల్వ్ గుండా మనం ఒక వైర్ ద్వారా పంపించాం, లేదు వాల్వ్ పంపించి దాని ద్వారా మనం ఏంటి అని అంటే ఆ సన్నటి ఏదైతే దారి ఉందో దాన్ని వెడల్పు చేయడం కోసం మొదట బెలూన్ అనే పరికరంతో ముందు దాన్ని వెడల్పు చేస్తున్నాము. ఈ పద్ధతి అనేది ప్రపంచం మొత్తం 4 ఏళ్ళుగా వచ్చినా కూడా మన ఇండియాలో కేవలం లాస్ట్ 1.5 year నుండి ఎక్కువగా వస్తుంది. అది కూడా ఏంటంటే పర్టికులర్గా సిటీస్లోనే ఇవంతా కూడా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక 2 నగరాల్లో మాత్రమే చేయడం జరిగింది. ఇవాళ ఈ పేషెంట్ ఒక ప్రత్యేకత ఏమంటే ఈయనకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయింది. సో అందుకని రెండోసారి వాల్వ్ మార్పిడి ఆపరేషన్కి వెళ్ళడానికి చాలా హై రిస్క్లో ఉంటారు అని సర్జన్స్ కూడా ఆయన్ని హై రిస్క్ పేషెంట్ అని చెప్పి డిఫైన్ చేసినారు. సో అందుకని వాళ్ళకి ఏంటంటే మినిమల్గా ట్యావర్ అనే పద్ధతి ద్వారా ఇంకేంటంటే చిన్న తొడ నుండి ఒక ట్యూబ్ పంపించి ఆ ట్యూబ్ ద్వారా మనం ఒక వాల్వ్ ఇంప్లాంట్ చేసి సక్సెస్ఫుల్గా మనం ఏంటంటే ఆపరేషన్ అవసరం లేకుండా ఏ మత్తు అవసరం లేకుండా బైపాస్ మిషన్ కూడా అవసరం లేకుండా కేవలం చిన్న ట్యూబ్ ద్వారానే ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయింది. సో ఈ ట్యావీ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే దీనివల్ల పేషెంట్ కేవలం 3 రోజుల్లో 3వ రోజే ఆయన పేషెంట్ డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. ఆయన 1 week నుండి వర్క్లో ఈ కెన్ రెజ్యూమ్ వర్క్ అంతా కూడా రొటీన్ సాధారణ వర్క్ అంతా చేసుకోగలడు. రెండోది ఏంటి అని అంటే మనం ఈ ఆపరేషన్ వల్ల కూడిన మార్పిడి అంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే పెరాలసిస్ పక్షవాతం కానీ లేకపోతే బ్లీడింగ్ రిస్క్ కానీ ఇట్లాంటివి ఏం లేకుండా చాలా మినిమల్ పద్ధతిలోనే ఫాస్ట్గా రికవర్ చేసి 3rd డేనే డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇది కేవలం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో అది పర్టికులర్గా ఇట్లాంటి ఒంగోలు అలాంటి ప్రదేశంలో చేయడం అనేది ఇది ఫస్ట్ టైం మన ప్రాంతానికి సంబంధించి. ఈ ఆసుపత్రిలో ఆపరేషన్ చేపించుకున్నాను. నన్ను 3వ రోజు డిశ్చార్జ్ చేసి పంపిస్తే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. గతంలో ఏంటి బైపాస్ సర్జరీ జరిగింది, మళ్ళీ హార్ట్ పెయిన్ వస్తుందని అలా కంప్లైంట్స్ వస్తుంటే కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు కార్డియాలజిస్ట్ గారికి చూపించాము. సార్ మళ్ళీ సర్జరీ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే బాగా రిస్క్ ఉంటుందని కొత్త రకమైన శస్త్రచికిత్స గురించి చెప్పారు. దాని పేరు ట్యాబీ, ట్రాన్స్ క్యాథెటర్ అరిటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్. గతంలో బైపాస్ సర్జరీ జరిగితే 10 రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఇది కొత్త రకమైన శస్త్రచికిత్స జరగడం వల్ల 3వ రోజే డిశ్చార్జ్ చేసి పంపించారు. ఇప్పుడు మా తాత ఆరోగ్యంగా ఉన్నారు. మన కిమ్స్ హాస్పిటల్లో జరిగేటువంటి ప్రతి కొత్త ప్రొసీజర్ ఏదైతే మనం ఇక్కడ చేస్తున్నామో అంటే ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నామో వాటన్నిటిని మీ ద్వారా ప్రజలకు అందజేయడానికే మనం ఈ ప్రెస్ మీట్లు అనేవన్నీ అరేంజ్ చేస్తున్నాము. సో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం ట్యావీ అనేటువంటి కొత్త ప్రొసీజర్ను మనం ఇక్కడ చేయడం జరిగింది. సో అటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రొసీజర్స్ కూడా మనం కిమ్స్ హాస్పిటల్లో చేస్తున్నాము. కాబట్టి ఏదైనా అంటే ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్ చేయడానికి మా వైద్య బృందం అనేది రెడీగా ఉందని మరొకసారి మీకు చెప్పి ఈ జరిగినటువంటి ప్రొసీజర్స్ అందరినీ కూడా అంటే ప్రజలకు అవగాహన కలిగే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మద్దిపాడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక రక్తపోటు అంటే ఏమిటి, అధిక రక్తపోటు లక్షణాలు, రక్తపోటుకి కారణాలు, రక్తపోటుని అదుపులో పెట్టడం ఎలా అనే వాటిపై తీవ్రంగా చర్చించి మరియు వ్యాధిగ్రస్తులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి సురేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ యూనివర్సిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి శ్రీదేవి, మద్దిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆనంద్ మోహన్, ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ భగీరథ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం ప్రదీప్ కుమార్, స్టాటికల్ లెక్చరర్ డాక్టర్ కె మోక్షానంద్, లెక్చరర్ ఇన్ సోషల్ సైన్స్ ఎంవి రవిశంకర్, రిమ్స్ మెడికల్ కాలేజీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మరియు హౌస్ సర్జన్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు సమాజంలో ఉన్న తోటి వారిలో బీపీ స్క్రీనింగ్ యొక్క ప్రాధాన్యత వివరించి ఆరోగ్యకర జీవన ప్రమాణాలు అలవరుచుకున్నట్లో అవగాహన కల్పించి తద్వారా గుండె సంబంధ వ్యాధులు నియంత్రణలో భాగస్వామి అవుతుందని ప్రతి
ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లో గల బ్రహ్మంగారి మఠం శ్రీ అచలానంద ఆశ్రమం నందు స్వామివారి ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బ్రహ్మంగారి హోమం భక్తి శ్రద్ధల నడుమ చక్కగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సన్నిధిలో ఏర్పాటు చేసిన హోమగుండం వద్ద ఆసీనులై హోమ క్రతువులో చక్కగా పాల్గొన్నారు. ఆపై పూర్ణాహుతి నిర్వహించిన పిదప అన్న సమారాధాన్ని స్వీకరించి బ్రహ్మంగారి ఆశీస్సులు అందుకున్నారు. అమ్మవారిని మనసులో అనుకొని స్తోత్రం చక్షుర్మనః స్వాహా పృథివ్యాయిదం నమః పృథివ్యాయిదం నమః సముద్రపతి సావిత్రి ఆనో దేవి మహ్యంగే మహోధరణే మహో అత్యతిష్ఠత్ స్వాహా పృథివ్యాయిదం ఇంద్రపత్నే వ్యాపనే సరసజయః స్వాహా పృథివ్యాయిదం నమః వాయుమతి పరిమేధిని సోపరి దుత్తంగాయ స్వాహా పృథివ్యాయిదం నమః విష్ణుపత్నే మహేం దేవీం మాధవీం నమామ్యచ్యుతవల్లభాం స్వాహా పృథివ్యాయిదం నమః పృథివ్యాయిదం నమః వందే శ్రోణామృతస్య గోపాం పుణ్యామస్య అపశృణోమి వాచం మహేం దేవీం విష్ణుపత్నీ మజూర్యాం ప్రదేశే మేనాగం హవిషా ప్రథమే భవాన్ వృక్షరా నివేశనే యచ్ఛాన శర్మ సప్రథా స్వాహా త్రయస్త్రిగుంసే భువనస్య పత్ని వివస్వద్ధాదేభినా గృణాహి ఘృతసాం విష్ణుపత్య ఘోరాస్య సేన సహజామనోతాస్వావ్యాస్య సేనా జగదా విష్ణుపత్నే స్వాహా ప్రస్తాద్యముదాజహారా ప్రవిద్వాన్ ప్రతిజస్య దస్రః నాన్యః పంథాయనాయ విద్యతే ఓం సహస్రశీర్షం శివమత్యదం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణాయణః పరః నారాయణ పరాధ్యాదాధ్యానం నాగుహాయాం విష్ణుమూర్తిగం యజ్ఞస్థం వషట్కారస్తమింద్రస్తగం రుద్రస్తం విష్ణుస్తం బ్రహ్మస్తం ప్రజాపగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రయంబకే దేవీ నామే ప్రదక్షిణే ప్రదక్షిణం పదే పదే స్మరణమాత్రేణ సిద్ధాత్మాస్మిన్ మహామయా అందరూ చెప్పండి. అన్యథా శరణం అనుగ్రహించాడు. వైశాఖ శుద్ధ దశం ఈ రోజు స్వామి వారు సశరీరంగా జీవ సమాధిలో ఓం యస్య స్మృత్యాచనామోచ్యానపః పూజా క్రియాదిషు మంత్రహీనం క్రియాహీనం ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచావసర నైవేద్యాయ భగవాన్ సర్వదే ఒంగోలు నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల శ్రీ వాసవిదేవి జయంతి ఉత్సవాలను వేడుకగా జరిపిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం నిర్వహించిన సామూహిక కుంకుమ పూజ నేత్రపర్వంగా సాగింది. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా వాసవి అమ్మవారి విగ్రహాన్ని చూడచక్కగా అలంకరించి ప్రాంగణంలో కొలువు తీర్చారు. అనంతరం విశేషంగా తరలివచ్చిన భక్తులు అమ్మవారి ఎదురుగా ఆసీనులై అర్చక స్వాములు సూచనల మేరకు కుంకుమార్చనను శాస్త్రోక్తంగా జరిపించి మహామంగళహారతిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. షడ్వర్గనాశనాయ నమో నమః రాజరాజార్చిత పద సరోజాయ నమో నమః వీరభక్త విజ్ఞాన నిధానాయ నమో నమః అశేష దుష్ట ధనుజ సుధానాయ నమో నమః సాక్షాత్ శ్రీ దక్షిణ సమాయుక్త శరీరాయ నమో నమః మహా దేవరతో దేవతాభ్యో నమో నమః వాహయాపరి మలభద్ర స్వాక్షతాం సమర్పయామి నైవేద్యం
మీ దగ్గర ఉన్నటువంటి పండుగ కొంచెం తోలు తీసి నీళ్ళు తేలండి. తత్సావిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిశించయామి. ఇదిగో ఇది ముందు పక్క పెట్టండి. ధనం అగ్ని ధనం వాయు ధనం సూర్యో ధనం వాగ ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్మృతే వైనతేజ సాదుర్గా మహాసరస్వతి రాజరాజేశ్వరి బాలా త్రిపుర సుందరి లలితా శారదా పరాంబికా సహిత శ్రీ వాసవి దేవతాగి తలైరి నమస్కారం తాంబూలం ప్రవేశించిన తాంబూలం క్షత్రయామి కర్పూర మంగళ నీరాజనం ఇక్కడ కర్పూరం ఇక్కడ వెలిగించండి చాలు. గుణాయ గుణాత్మనే కాళకారాజ్ఞ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ అశోనాపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జాయ శ్రీమద్రమారమణ ఏడుగొడలవాడ వెంకటరమణ గోవింద. ఆపదముక్కలవాడ అనాథరక్షక గోవింద. వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.